మనిషికి జ్ఞానం లేనివాడు ఎవడో లేడు. కానీ ఇక్కడ మాట్లాడుతుంది ఏంటో తెలుసా? నా ప్రజలు జ్ఞానం లేకే నశించిపోవచ్చున్నారంటే వాక్యము లేకుండా మనుషుల జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. వాక్యమే ఒకవేళ మనిషి జీవితంలో ఉంటే, వాక్యం మనిషి జీవితంలో ఉన్నప్పుడు ఒక తాగుడి వ్యసనానికి అలవాటుపడ్డావు. వాక్యం మనిషి జీవితంలో ఉన్నప్పుడు ఒక వ్యభిచార అలవాట్లు రావు. వాక్యం మనిషి జీవితంలో ఉంటున్నప్పుడు ఒక అబద్ధాల జోలికి వెళ్ళడు. వాక్యమే మనిషి జీవితంలో ఉంటున్నప్పుడు ఒక బూతు మాటల అబద్ధాల వైపు వెళ్ళడు. ఒక మనిషి నిజాయితీగా దేవుని ఎదుట పర్ఫెక్ట్గా నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా కొనసాగాలి, నశించిపోకుండా నిత్య జీవాన్ని పొందుకోవాలంటే మనిషి జీవితంలో వాక్యం ఎప్పుడు కొలువెళ్ళాలి. మనిషి జీవితంలో ఎప్పుడు వాక్యం ఉండాలి. అలా వాక్యం ఎప్పుడైతే ఉండగలవో విపత్తుల నుంచి కాపాడుకుంటూ నువ్వు వెళ్ళగలవో. ఇలాంటి పరిస్థితులు సంఘాల్లో లేవు కనుకే సంఘాలను చూసి గుండెలు బాదుకుని ఏడ్చాడండి భక్తులు. ఎందుకో తెలుసా? మనకంటే ఆ పరిస్థితులు కొన్ని పరిస్థితులు బట్టి అర్థం చేసుకోం, కానీ భక్తులకి ఈ విషయం తెలుసు కనుక సంఘాలను బట్టి ఏడ్చేవారు. ఎందుకో తెలుసా? ఆ సంఘాన్ని లోకంలోంచి బయటికి తీసుకురావడానికి ఒక వ్యక్తి చనిపోయాడు. లోకంలో ఉంటున్నటువంటి ఆ సంఘాన్ని మరలా సంఘాన్ని ప్రత్యేకంగా తీసుకురావడానికి ఒక వ్యక్తి దానికి ముడతైనను డాగైనను కలంకమైనను మరి అది అట్టిది ఏదీ లేకుండా తనకు తానే అర్పించుకున్నాడట, చంపేసుకున్నాడట. అంత త్యాగపూరితమైన త్యాగాల భక్తులు దగ్గరుండి కల్లారా చూశారు కనుకే వాళ్ళ గుండెల్లో అనుక్షణం క్రీస్తు త్యాగం గుర్తొచ్చినప్పుడల్లా ఈ సంఘం గురించే కదా ఇంత తాపత్రయపడ్డాడు. ఈ సంఘం గురించే కదా, ఈ సంఘాన్ని కాపాడుకోవడానికే కదా, ఈ సంఘంలో ఉన్న విశ్వాసుల్ని కాపాడుకుంటే ఒకరోజు ఎత్తబడుతుందనే కదా క్రీస్తు చనిపోయాడు. కాబట్టి ఈ త్యాగం వ్యర్థమైపోకూడదు, ఈ రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు ఎవడను. కాబట్టి మనమైతే ప్రాణం పెట్టేవలసిన పరిస్థితి ఏమీ లేదు, కానీ కనీసం కాపాడుకుందామని తాపత్రయపడుతుంటారండి భక్తులు. మనం ఆలోచించవలసింది ఏంటి తెలుసా? దేవుడు మన దగ్గర నుంచి మన ప్రాణాలు ఏం అడగలేదు, మన ఆస్తుల ఐశ్వర్యాలు ఏం అడగలేదు. ఆయన అడుగుతుంది ఒకటే, నేను చెబుతాను నువ్వు విని శ్రద్ధగా, నేను చెబుతాను నువ్వు శ్రద్ధగా విను. నేను చెబుతున్న మాటలు శ్రద్ధగా వింటే నీ బ్రతుకులు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అని అడిగితే ఈ విషయాలు మన జీవితాల్లోకి లేకపోతే ప్రాబ్లం ఫేస్ చేయవలసి వస్తుందండి. సిచ్యువేషన్స్ చాలా క్రిటికల్గా మారిపోతూ ఉండంటే. మీకు ఎప్పుడో ఒక విషయాన్ని చెప్తున్నాను, జ్ఞాపకం ఉంచుకోండి. ప్రతి మనిషి కూడా ఒక ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలనుకుంటారు. అర్థమవుతుందమ్మా? ప్రతి మనిషి కూడా ఒక ప్రశాంతకరమైన జీవితాన్ని కలిగి ఉండాలనుకుంటాడు. ఆ జీవితం గురించి ఒకడు సంపాదన వైపు వెళ్తూ ఉంటుంటాడు. ఆ జీవితం గురించి ఒక్కొక్కడు ఒక్కొక్క ప్రయత్నం చేస్తుంటాడు. ఆ జీవితం గురించి ఒకడు దైవాన్ని కొలవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఏదేమైనప్పటికీ ఒక ప్రశాంతకరమైన వాతావరణం కోసం మాత్రమే మనిషి అన్వేషిస్తూ ఉంటుంటాడు. అలా అన్వేషించినప్పుడు నువ్వంటూ ఒక మార్గాన్ని సెట్ చేసుకుంటావు, నువ్వంటూ ఒక వేని కనిపెట్టుకుంటావు, నువ్వంటూ ఒక జీవితాన్ని నిలబెట్టుకుంటావు. ఏదేమైనప్పటికీ నువ్వు అనుకున్నట్టుగా ఒకవేళ వెళ్ళగలిగితే నీ జీవితం ఎప్పటికీ సెట్ అవ్వదు, గుర్తుపెట్టుకుంటే. నువ్వు అనుకున్నట్టుగా అనుకుంటే, నువ్వు అనుకున్న విధంగా నువ్వు వెళ్ళగలిగితే నీ జీవితం ఎప్పుడు సెట్ అవుతుంది. దేవుడు అనుకున్నట్టుగా నువ్వు ఉండగలిగితే అప్పుడు సెట్ అవుతుంది లైఫ్. అందుకనే ఇక్కడికి రమ్మంటాడు దేవుడు. ఎందుకని? నువ్వు అనుకున్న జీవితంలో ఉన్న పరిస్థితుల్ని చక్కబెట్టుకోవడానికి ఏవేవో మార్గాలు ఎన్నుకుంటున్నావు, కానీ అది తుదక నిన్ను నాశనానికి తీసుకెళ్తుంది, కానీ నేను దేవుడి దగ్గర నిలబెట్టదు. మరి ఏమి నిలబెడుతుంది? వాక్యం మాత్రమే నిలబడుతుంది. దాన్ని వివరించి చెప్పేటువంటి పరిస్థితి సహవాసం ఉంటుంది కనుక శ్రద్ధ కలిగి వాక్యం వినడానికి రండి అని చెప్పాలి. అందుకనే మనం పిలుస్తున్నాడు దేవుడు. అందుకనే పౌలు కూడా సంఘానికి రాస్తూ ఈ పరిస్థితుల్ని బట్టి నిర్లక్ష్యంతో వాక్యం గురించి, దేవుని యొక్క ఆలోచన గురించి నిర్లక్ష్యంగా ఉన్నటువంటి భక్తులతో సంఘానికి రాస్తూ ఏమని చెప్పాడు తెలుసా? కొరింథీ సంఘానికి రెండోసారి ఉత్తరాన్ని రాస్తూ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రెండోసారి లేఖ రాస్తూ ఏమని చెప్పాడో జాగ్రత్తగా చూడండి ఒకసారి. కొరింథీలకు రాసిన రెండో పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రెండోసారి పత్రికను రాస్తూ ఏమని చెప్పారో జాగ్రత్తగా చూడండి. 11వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రెండోసారి లేఖను రాస్తూ 11వ అధ్యాయము 28వ వచనం దగ్గర నుంచి జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఏమని చెప్తున్నాడో జాగ్రత్తగా చూడండి. 11వ అధ్యాయము 28వ వచనం దగ్గర నుంచి, ఇవియునుగాక సంఘములన్నిటినీ గూర్చి చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. చూసారా?
ఇవియుగాక. ఎందుకు ఇవియుగాక అని అంటే చాలా విషయాలు చెప్పాడండి, చాలా విషయాలు. ఈ సేవా పరిచర్యలో నేను ముందుకు వెళ్ళడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను. వింటున్నారమ్మా? మీరు చదవకూడదు, వాక్యాన్ని వినాలి. ఎప్పుడైతే నేను చదవమన్నానో అప్పుడు చదవాలి. నేను చెప్పేటప్పుడు మీరు వినాలి. సాతాను గాడు చాలా తెలివైనడు. ఎంత తెలివైనడు అంటే వాక్యం వచ్చినాడు వాక్యంతో కొడతాడు. యేసుక్రీస్తు గారిని ఎలా కొట్టాలనుకున్నాడు? బయట మాటలు చెప్పాడా? లేదు, వాక్యం మనకన్నా బాగా తెలుసు. వాక్యం రిఫరెన్స్లతో పాటు చెప్తాడు. ఎవరో మనం ఏం చేస్తాం తెలుసా? ఇక్కడ ఏమైనా చెప్పామనుకోండి, ఇంకా అలా కిందకి చదివేస్తుంటాం. అలాగా ఇంటి దగ్గర చదవచ్చు కదా బైబిల్ తీసి, ఇంటి దగ్గర మాత్రం చదవం. ఇక్కడికి వచ్చినప్పుడు చదివితే ఎందుకని అడిగితే ఇక్కడ వాక్యం వివరింపబడుతుంది కదా. ఇక్కడ వాక్యం వివరింపబడుతున్నప్పుడు ఆ వాక్యం వెంట నువ్వెక్కడ బాగుపడిపోతావేమని వాడు ఏం చేస్తాడంటే కింద కూడా ఇంకా బాగుంది, ఇంట్రెస్ట్గా ఉంది, చదువు 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 అంటావు. నువ్వు అంతకీ అలాగే వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకొక మ్యాటర్లోకి వెళ్ళిపోయేటప్పుడు నువ్వు తలెత్తుతో అంతా నీకు చీకటే. అయ్యగారు ఏం చెప్పారంటే ఏమో చెప్పాడండి, తీసుకొచ్చారు కానీ అంతేని శ్రద్ధ కలిగి వినాలి జాగ్రత్తగా. ఏమ్మా వింటున్నారా? దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. వినండి, శ్రద్ధ కలిగి వినండి. ఎందుకంటే నాకు స్పీడ్ బ్రేకర్లు ఉండవు ఇలాగ అనిపించడం. ఎందుకంటే మధ్యలో రాకుండా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. నిజంగా సంఘాల్లో దేవుని స్తోత్రం అన్న మాట దేవుని స్తుతించడానికి కాకుండా ఎందుకు వాడే పరిస్థితి వచ్చిందో తెలుసా? ఎందుకని? కనీసం ఎలాగన్నా పక్కన వాళ్ళు కొట్లు వేపారు అనుకోండి. నిజానికి దానికి అర్థం అదే. ఏది అర్థం? దేవుని స్తుతించేది. కానీ పరిస్థితి ఎలాగైపోయింది అని అడిగితే మనం అలా నిద్రపోతానుకో మధ్యలో ఎలాగంటే మళ్ళీ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచి శ్రద్ధగా వినండి జాగ్రత్తగాను. ఎందుకంటే మీ గురించి మెచ్చుకున్నాను లేదా నేను? చెప్పండి ఒకసారి. మరి మెచ్చుకున్న తర్వాత మీరు ఎలా చేస్తే బాగుంటుందా? వినాలి శ్రద్ధగాను. కాబట్టి మళ్ళీ చదవండి ఒకసారి వచ్చినాన్ని. ఇవియునుగాక సంఘములన్నింటినీ గూర్చి చింతయు కలదు, ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. చూసారా? ఇవియునుగాక సంఘములన్నింటి గురించి చింత కలదు, ఇది దినదినము భారం కలుగుతుంది. ఎందుకు భారం కలుగుతుంది? సిచ్యువేషన్స్ బాగోలేదు సంఘంలోనూ, తెలుసా? పరిస్థితులు బాగోలేదు. ఇక్కడ మాట్లాడుతూ చెబుతుంది ఎవరో తెలుసా? పౌలు మాట్లాడుతున్నాడండి సంఘాల గురించి. దినదినము బాధ కలుగుతుంది. పైన లిస్టు చెప్పుకొచ్చాడు. ఎన్నో శ్రమలు అనుభవించాను క్రీస్తు గురించి. సొంత సహోదరులు నన్ను మోసం చేశారు, నా తోబుట్టుకులు మోసం చేశారు, నాకున్నటువంటి పరిస్థితులన్నీ దొంగ వాళ్ళు కూడా నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టారు, నా ప్రయాణాల్లో ఎన్నో ప్రాబ్లం ఫేస్ చేశాను. ఈ అన్నిటిని బట్టి ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఆ ఇబ్బందులు మాత్రం పక్కన పెడితే సంఘంతో చెబుతున్నాడు, దినదినము తొలిచేస్తుంది నాకు ఈ బాధ సంఘం గురించి. దినదినము సంఘం గురించి బాధ కలుగుతుంది. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు? జాగ్రత్తగా వినాలి. ఈ మాటలు ఎందుకు చెబుతున్నాడో తెలిసి ఈ విషయాలు ఈ చెప్పడానికి గల కారణం ఏంటంటే ఒక విచిత్రమైనటువంటి పదప్రయోగం చేశాడండి బైబిల్లోను పౌలు గారు. పౌలు ఎలాంటి వాడో తెలుసా? ఆయన మాట్లాడుతూ తనకున్నటువంటి శత్రు సైన్యాలకు కానీ, సంఘాలు ఉన్న విశ్వాసులకు కానీ, సేవకులకు కానీ ఆయన ఇచ్చిన మాట ఒకే ఒకటే, క్రీస్తుని నమ్మినటువంటి నేను బ్రతికితే క్రీస్తు, చస్తే క్రీస్తు అంతే. బ్రతికితే ఆయన గురించి బ్రతుకుతాను, చనిపోతే ఆయన గురించే చనిపోతాను. బ్రతికేది పౌలు కాదు, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడని సంఘానికి పిలుపునిచ్చాడు ఆ రోజుల్లోనూ. ఆ రోజుల్లో చెప్పినటువంటి ఆ మాట కట్టుబడి బ్రతుకుతున్నటువంటి వ్యక్తి కొరడాలకి భయపడలేదు. ఆ రోజు రాళ్ళుతో కొడతారని భయపడలేదు, ఏ విషయానికి భయపడేవాడు కాదు. అలా భయపడని వాడు ఒకరోజు సంఘం దగ్గరికి వచ్చానడట, భయమేస్తుంది అని చెప్పాడంటండి. తెలుసా? దేనికి భయపడ్డు? చంపేస్తానమంటే ఏ దానికన్నా రొమ్ము విరుచుకుని వెళ్ళినవాడు. కొరడాలతో కొట్టినా పర్వాలేదు, ఎన్ని చిత్రహింసలు పెట్టినా పర్వాలేదు, మీరు ఏం చేసేసినా ఏ విషయానికి భయపడను. ఎదుటి వాడిని వాక్యం చెప్పి భయపెట్టేవాడు ఏ రోజు భయపడలేదు, దేనికి భయపడలేదు, చావన్నా భయపడలేదు, దేనికి భయపడలేని వాడు సంఘం ముందుకు వచ్చానాడట. సంఘమా భయమేస్తుంది అని అడిగాడట. ఎందుకు భయమేస్తుంది? కొరడాలకు భయపడలేదే, ఏ రోజును రాళ్ళు దెబ్బలకు భయపడలేదే, శత్రువుల గురించి భయపడలేదు, సిలివేస్తారన్నా భయపడలేదు, ఏ విషయాల్లోనూ భయపడలేదు. మరి ఎందుకు భయపడని చెప్తున్నాడు సంఘానికి? ఎందుకు భయపడినా చెప్పాడు తెలుసా? విచిత్రంగా ఉంటుందండి స్టేట్మెంట్. దేనికి భయపడని పౌలు
నువ్వు సంఘం దగ్గరికి వచ్చి భయం వేస్తుందని ఎందుకు మాట్లాడావు అని అడిగితే ఆయన చెబుతున్న భయం గురించి మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా వినండి. అందరూ చదవాలి ప్రతి ఒక్కరూ. కొరింథీయులకు రాసిన అదే రెండో పత్రికలోనే 11వ అధ్యాయము చూడండి ఒకసారి. 11వ అధ్యాయము 20వ వచనం దగ్గర నుంచి జాగ్రత్త చూడండి. సంఘాల గురించి ప్రతి దినము అని ఎందుకు బాధపడుతున్నాడో, ఎందుకు దినదినము కృంగిపోతున్నాడంటే, ఆ భారం రోజు రోజుకి నన్ను తినేస్తుందని ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఆయన దేనికి భయపడినవాడు సంఘం దగ్గరకు వచ్చి భయం వేస్తుందని ఎందుకు చెప్పాడంటే చూడండి ఒకసారి. 12వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రెండోసారి లేఖ రాస్తూ రెండో పత్రిక 12వ అధ్యాయము 20వ వచనం దగ్గర నుంచి జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు నేను మీకు ఇష్టలుడుగా ఉండనేమో అనియు ఒకవేళ కలహమును అసూయయు క్రోధములను కక్షలను కొండెములను గుసగుసలాడుటను ఉప్పొంగుటలను అల్లరులను ఉండునేమో అనియు నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్ర జారత్వము పోకిరి చేష్టల నిమిత్తం మారు మనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చినేమో అని భయపడుతున్నాను సంఘమా అని చెప్పాడండి. చూసారా ఈ మాట? ఇంటికి వెళ్ళి చదువుకోండి ఒకసారి. ఏ విషయానికైనా భయపడను నేను మీ దగ్గరకు వచ్చి భయం వేస్తుందంటే ఎందుకు భయపడుతున్నానో తెలుసా? నా క్రీస్తుకు మాట ఇచ్చొచ్చాను. అయ్యా, నువ్వు నా చేతికి ఇచ్చిన ఆత్మల్ని సురక్షితంగా నిత్యజీవం వచ్చేంత వరకు కాపాడుతానని చెప్తున్నాను. నా క్రీస్తు దగ్గర నేను వెళుతున్న ప్రతి సంఘం గురించి గొప్పలు చెప్పుకుంటున్నాను. నా సంఘంలో ఉన్నటువంటి భక్తులు చాలా విశ్వాసం కలిగిన వారు, పవిత్రమైన జీవితాలు కొనసాగించేవారు, నువ్వంటే ప్రాణం పెట్టేవారు, ఏమాత్రం స్వార్థం అసూయ లేకుండా నిష్పక్షపాతంగా బ్రతికేవాళ్ళు, నీ గురించి శుభప్రదమైన నిరీక్షణతో ఎదురు చూసేవాళ్ళు, నీ గురించి అనుక్షణం తాపత్రయం కలిగిన వారు, నీ గురించి ఏం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. చరస్థిరాస్తులు అమ్ముకుని యథార్థంగా బ్రతుకుతున్న వారని నా క్రీస్తుకి ఎల్లకాలము ప్రతి దినమును మోకరించి ప్రార్థనలో ఆయనకి చెప్పుకుంటున్నాను. రోజులు గడుస్తున్నప్పుడు, నెలలు గడుస్తున్నప్పుడు, సంవత్సరాలు గడుస్తున్నప్పుడు, సంఘాన్ని చూస్తున్నప్పుడు గుండెల్లో దడబడుతుంది నాకు. కొరడాలు కొడతారని ఏ రోజు భయపడలేదు, శత్రువులు చంపేస్తారని ఏ రోజు భయపడలేదు. కానీ సంఘాన్ని చూస్తే భయం వేస్తుంది. ఎందుకో తెలుసా? నా గురించి, సంఘం గురించి ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు రాబోతున్నాడు. వచ్చినటువంటి క్రీస్తు ఇన్ని రోజులు ప్రార్థన చేసి సంఘం ఇంత స్థితిలో ఉన్నది, సంఘం ఎంత త్యాగపూరితంగా ఉంది, సంఘం ఎంత భయభక్తులు కలిగి ఉంది, సంఘం పరిశుద్ధంగా ఉంది, సంఘంలో అన్నీ విడిచిపెట్టి యథార్థంగా బ్రతుకుతున్నారు అనుకుని ఎన్నో విషయాలు చెప్పా కదా పౌలు. ఏదయ్యా సంఘంలో భక్తి జీవితము, ఏదయ్యా సంఘంలో విశ్వాస జీవితము, ఏదయ్యా సంఘంలో పవిత్రత, ఏదయ్యా సంఘంలో విశ్వాసుల జీవితంలో త్యాగం ఏదని అడిగితే నా పిల్లలు బాగానే ఉన్నారని చెప్తున్నాను. కానీ మీ బ్రతుకులను చూసినప్పుడు ఆయన ఒకవేళ నన్ను నిలబెట్టి కడిగేస్తాడేమో, ఇదా జీవితం ఇలా నిలబెట్టావా అని నన్ను అడిగితే నా ప్రేమించి నా గురించి ప్రాణం పెట్టిన క్రీస్తుకి ఏం సమాధానం చెప్పాలో అర్థమవ్వక బాధపడుతున్నాను, భయపడుతున్నానని సంఘం ముందుకు వచ్చి ఏడ్చాడంటండి. సంఘం ముందుకు వచ్చి ఏడ్చాడట. మనలో కూడా చాలామంది బాప్తిసం తీసుకుని భక్తి జీవితాన్ని కొనసాగిస్తాం. వినాలమ్మ జాగ్రత్తగాను. చాలామంది బాప్తిసం తీసుకుని భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి మనలో మనకు తెలియకుండానే లోక సంబంధమైన విషయాల్ని మరలా పెంచి పోషించడానికి బయలుదేరుతూ ఉంటాం. బాప్తిసం తీసుకున్నప్పుడు జీవితాలు చాలా బాగుంటాయి, భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్న తొలి దినాలు చాలా బాగుంటాయి. ఎలాగుంటాయో తెలుసా? బాప్తిసం తీసుకున్నటువంటి తొలి దినాల్లో మన జీవితాల్లో ఒక పేతురు గారు కనబడతారు, బాప్తిసం తీసుకున్న వారి జీవితాల్లో ఒక యోహాన్ గారు కనబడతారు, ఒక స్టెఫన్ గారు కనబడతారు, భక్తులందరూ కనబడతారు. ఒక 2 నెలలు 3 నెలలు అయ్యేటప్పటికి మరి అదేటో కానీ ఇస్కరియోతు యోధా, బరబ్బా ఇలా కనబడుతుంటారు. ఎందుకని? విడిచి వచ్చినటువంటి దానిని మరలా నువ్వు తీసుకొచ్చి పోషిస్తున్నావు. ఎందుకు ఈ విషయాలు చెప్పాను తెలుసా? ఒకవేళ అదే పరిస్థితిలో ఉంటే దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. దేవుడు నేరుగా నీతోటే మాట్లాడుతున్నాడు, నీ జీవితం గురించే మాట్లాడుతున్నాడు.
నీ జీవితంలో ఏవో పరిస్థితులని దేవుడు చెప్పుకున్నావు కదా, నీ జీవితంలో నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఏవో చెప్పుకుని దేవుడికి బాధపడ్డావు కదా, అవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. కానీ ఇవి ఎందుకు చెప్తున్నాడో తెలుసా? నేను చెయ్యాలంటే నువ్వు నాకు ఇష్టడుగా ఉండాలి. ఇవి నేను చెయ్యాలి అంటే నువ్వు నాకు ఇష్టడుగా ఉండాలి. నువ్వు ఇష్టడుగా ఉండాలంటే నువ్వు నాకు నచ్చిన విధంగా ఉండాలి. నీలో లోపాలు ఉన్నాయి, సరి చేసుకుంటే నాకు ఇష్టడు అవుతావు. ఇష్టడుగా ఉన్నప్పుడు నువ్వు ఏది అడిగితే అది నీ దగ్గర నేను పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. మన జీవితాల్లో ఉన్న పరిస్థితులను బట్టి దేవుడిని ఎన్నో మాటలు అడుగుతుంటామండి. దేవుడు కూడా మన కన్నీళ్ళు చూసినప్పుడు బాధపడుతుంటాడు. ఆయన నిజంగా నా బిడ్డ ఎంతగా తాపత్రయపడి అడుగుతుందో, తన భర్త బాగోలేదని బాధపడుతుంది, తన భార్య బాగోలేదని బాధపడుతున్నాడు, తన బిడ్డలు సరిగా పొజిషన్లో ఉండడం లేదని బాధపడుతున్నారు. ఇవన్నీ తీర్చడానికి ఆయనకి ఇష్టం. కానీ నువ్వెక్కడ అనుకూలంగా ఉంటున్నావు? అడగడం మాత్రం కన్నీళ్ళు పెట్టి అడుగుతున్నావు. జీవితంలో అన్నీ బాగానే అడుగుతున్నామన్నీ. మరి ఆయనకి తగినట్టుగా ఉండవా నువ్వు? నీకు చెయ్యాలని ఆయన ఉన్నాడు సిద్ధంగా. నీకు చెయ్యాలనుకున్నప్పుడు, నీ జీవితాన్ని చక్కబెట్టాలనుకున్నప్పుడు, నీ బ్రతుకుని బాగు చేయాలనుకున్నప్పుడు, మరి ఆయనకి తగినటువంటి జీవితం నువ్వు కలిగి ఉండకపోతే నీకు ఎలా తీరుస్తాడు? ఇవి నీ సమస్యలు ఉన్నాయి, నువ్వు తట్టుకోలేవు, నువ్వు నిలబెట్టుకోలేవు, నువ్వు మొయ్యలేవు, బాగానే ఉంది. దాన్ని దించుకోవాలనుకుంటున్నావు, దాని నుంచి బయటపడాలనుకుంటున్నావు. ఎలా బయటపడతావు? మనుషులా? నమ్ముకోదగిన వారు వాళ్ళందరూ. నీ దేవుడు ఎంతకైనా నమ్మదగినవాడు. మనం నమ్మదగినవారు అయినప్పటికీ ఆయన నమ్మదగినవాడు అని వాక్యం చెప్తున్నాడు. నమ్ము, ఎంతగా నమ్ముతావు నమ్ము. ఆ నమ్మకత్వాన్ని నిలబెట్టుకోవడానికి తగిన జీవితం నువ్వు కలిగి ఉండాలి. పరిస్థితులు బాగోలేదండి, సమాజంలోనూ పరిస్థితులు బాగోలేదు. ఎక్కడ చూసినా క్రూరత్వంతో నిండిపోయినటువంటి జీవితాలు కనబడుతున్నాయి. తెలుసా? క్రూరత్వంతో సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు జీవితం ఒకలాగే ఉంది, లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒకలాగే ఉంది. గుర్తుపెట్టుకోండి. మీరెవరో నాకేం తెలియదు, మీ ముఖాన్ని నేను ఎప్పుడు చూడలేదు అన్న వాళ్ళ గురించి కూడా సంఘం అయితే ఎంతమంది స్ట్రెంత్ ఉంటారని చెప్పారు, కానీ మీ గురించి నాకు ఎప్పుడు చెప్పలేదు. కానీ దేవుడు ఏ మాటలు అయితే ఇచ్చారో నేరుగా మాట్లాడుతున్నాను. ఆ మాట్లాడుతున్న మాటలు మీ లైఫ్లో ఉంటే మాత్రం సెర్చ్ చేసుకోండి ఖచ్చితంగా. ఎందుకు అని అడిగితే, మనం అందరం బైబిల్ పట్టుకుని వచ్చేవాళ్ళమే. నేను కూడా మీ దగ్గరికి ఇన్షర్ట్ చేసుకుని మంచి హోన్ దగ్గర వస్తాను. నా బ్రతికి ఎవరో తెలుస్తుంది? మా అమ్మకు తెలుస్తుందా? మా నాన్నకు తెలుస్తుందా? మీకు తెలుస్తుందా? లేదంటే ఇప్పుడు వరకు నాతో పాటు ఉన్నటువంటి నా స్నేహితులు రవితేజ అన్న గారికి ఏమైనా తెలుస్తుందా? తెలియదు, ఎవరికీ తెలియదు. నాకు హోందాగా నేను బ్రతికేస్తాను, నా బ్రతికేటో నాకు తెలుసు. అలాగే మీ బ్రతుకులేటో మీకు తెలుసు. దేవుడు అడుగుతుంది ఏంటో తెలుసా? నువ్వు పొరుగు వాడితో మాట్లాడవలసిన పనేమీ లేదు. నీ జీవితమేటో పక్కవాడికి వివరించవలసిన పనేమీ లేదు. నీ జీవితమేటో నీకు దేవుడు వాక్యం వినబడుతున్నప్పుడు మనసులో ఒక మాట అనుకో, ప్రభువా నువ్వు మాట్లాడుతుంది నాతోటే మాట్లాడుతున్నావు, నువ్వు నా జీవితం గురించే నువ్వు మాట్లాడుతున్నావు, నీకు నచ్చిన పదాలు నా దగ్గర ఉపయోగిస్తున్నావు కదా ప్రభువా, నువ్వు మాట్లాడుతున్నట్టుగానే నా జీవితం ఉంది. నిజమే, సమాజంలో భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నట్టుగా ఒక క్రైస్తవుడిగా చాలామంది అయిపోతున్నాను. ప్రార్థన చేస్తున్నాను, వాక్యం వింటున్నాను, ఎప్పుడు కూడికలు జరుగుతున్నా అక్కడికి వెళ్ళిపోయి గంట వింటున్నాను, కానీ నా బ్రతికేటో నాకు తెలుసు ప్రభువా. నా రహస్యంగా నేను అలాగ ఆలోచిస్తున్నా నాకు తెలుసు, రహస్యంగా ఏ పాపం చేస్తున్నా నాకు తెలుసు, నా భర్త కళ్ళు కప్పి నేను ఏం చేస్తున్నానని తెలుసు, నా భార్య కళ్ళు కప్పి నేను ఏం చేస్తున్నానని తెలుసు, నా తల్లిదండ్రులు కళ్ళు కప్పి నేను ఏం చేస్తున్నానని తెలుసు. నా బ్రతుకులు నాకు తెలుసు ప్రభువా. నా జీవితం నీకు తెలుసు బాగాను, నువ్వు నాతోటే మాట్లాడుతున్నావు. సంఘంలో ఉన్న పరిస్థితులు ఎలాగున్నాయంటే తెలుసా? పౌలు గారు వెళుతున్న సంఘంలోనే, పౌలు గారు సేవకుడైతేనే ఆ సంఘంలో ఉన్న విశ్వాసులే ఎలాగుంటే, పౌలు గారి కన్నా గొప్ప పరిచర్య చేసేటువంటి వ్యక్తులు అండి మేమందరం లేదే. మరి ఇక్కడ ఉన్నటువంటి సంఘాలు ఎలాగుంటాయి? నా సంఘం అన్నా, మీ సంఘం అన్నా, సార్వత్రిక సంఘం అన్నా లోపాలతో ఇప్పుడు సాతానుగాడు ముంచేసాడు, పట్టుకుని లోపాలతో పెట్టాడు. ఎందుకని అడిగితే అందరూ భక్తిగానే కొనసాగుతూ ఉంటుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గంట బయటికి వెళ్ళిపోయామనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? బయటికి వెళ్తే ఎలా ఉంటుంది? మీరు వచ్చేటప్పుడు నీళ్ళు పెట్టుకోవడానికి బిందులు అన్నీ వర్షమే పెట్టుకున్నారనుకోండి, లేదంటే మీరు ఏదో ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకుని వచ్చారనుకోండి, శుభ్రంగా ఆడి పిల్లలకి అత్తర చేసేయడమో, లేదంటే మీ నీళ్ళు పెట్టుకునే దగ్గర మీకు ఉన్నటువంటి ఆ బింది తీసేయడమో, లేదంటే మీ ఇంటి దగ్గర ఏదో ప్రాబ్లం క్రియేట్ చేశారనుకోండి, బైబిల్ చేతిలోనే ఉంటుంది. అవన్నీ ఆ పరిస్థితులు చూసినట్టు మీరు ఏమంటారు చెప్పండి? బైబిల్ పట్టుకుని
చెప్తే నాకు ఇది బైబిల్ పెట్టి రానే. ఏం చేస్తావు బైబిల్ పెట్టి? అయిపోద్ది, మామూలుగా ఉండదు పరిస్థితి. బైబిల్ పెట్టిన, బైబిల్ ఉంది కాబట్టి. బైబిల్ లేకపోతే మొత్తం మారిపోద్ది పరిస్థితి అంతా. ఏముంది జీవితం అంటే? సంఘంలో ఒకలాగా, సమాజంలో ఒకలాగా బ్రతుకుతామండి. చెప్పండి ఒకసారి. సంఘంలో ఒకలాగా, సమాజంలో ఒకలాగా. సంఘంలో ఎలాగున్నాడో సమాజంలో కూడా అలాగ ఉండాలి క్రైస్తవుడు. ఎక్కడికి వెళ్ళినా నీ సాక్ష్యం పోకూడదు. నీ కుటుంబం నీ గురించి చెప్పాలి, నీకున్నటువంటి వీధిలో వాళ్ళు చెప్పాలి, నిజమైన క్రైస్తవులు రాలరా అని చెప్పాలి. ఆ సాక్ష్యాన్ని మనం పొందుకోకపోతే క్రైస్తవ జీవితం కొనసాగిస్తున్నాను చూడండి, అర్థమైపోతుంది. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, పరిస్థితులు ఎలాగుంటాయి తెలుసా? ఒక విషయాన్ని చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. వెస్ట్ గోదావరిలో, పశ్చిమ గోదావరి జిల్లాలో అబ్రాడ్ ఎక్కువ వెళ్తూ ఉంటుంటారు, వాళ్ళ కువైట్ దేశాలు వెళ్తూ ఉంటుంటారు. ఇంటి దగ్గర పరిస్థితులు బాగోలేదని ఒక ఆమె కువైట్ వెళ్ళింది. కువైట్ వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు పాపం వెళ్ళడం ఇష్టం లేదు, కానీ అప్పులు ఎక్కువ అయిపోయినాయి. తన భర్త ఎంత రెక్కల ముక్కలు చేసుకున్నా సెట్ చేసుకోలేకపోతుంది. ఏదో ఒకలాగా మొత్తం మీద నిర్ణయం తీసేసుకుంది. చక్కగా 2 బిడ్డలు ఉన్నారు, పక్కన విడిచిపెట్టింది, భర్తను విడిచిపెట్టింది, తోబుట్టవుల్ని, తల్లిదండ్రులు విడిచిపెట్టింది, వెళ్ళిపోయిందండి ఆ దేశం. వెళ్ళిపోయిన తర్వాత తన అప్పులన్నీ తీర్చుకుంటుంది, బాగానే ఉంది. సంవత్సరాలు గడుస్తున్నాయి, ఇంచుమించు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిపోయింది. అన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ప్రతిరోజు నా పిల్లలు ఎంత ఎదిగారు, ఎలాగున్నారని ఫోన్లో మాట్లాడుతుంది, కానీ డైరెక్ట్గానే వాళ్ళని చూడాలి. ఆ ఆతృత కలుగుతుంది. మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసేసుకుంటుంది. ఇంకొక 1 నెల రోజుల్లోకి ఇండియా పంపించడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళ పిల్లలకి ఎన్నో కొన్నదండి, బోళ్ళని కొనేసింది. తన భర్తకి కొనవలసినవి కొన్నది. తన బంధువులు చాలామంది ఎన్నెన్నో అడిగారు, అవన్నీ కొన్నది. మొత్తం అన్నీ కొన్నది. ఎవరెవరు గుర్తున్నారో వాళ్ళకి కావాల్సినవన్నీ ఫోన్లు అడిగింది, మొత్తం అన్నీ కొనేసింది. ఇప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు ఆమె ఊహలు ఎలాగుంటాయి చెప్పండి ఒకసారి. తన పిల్లలు ఎంత ఎదిగారు అని అనుకుంటుందో లేదా? వెళ్తాను. తన భర్త ఎలాగున్నాడు, తన అమ్మ నాన్న ఎలాగున్నారు, తన బంధువులు ఎలాగుంటారు. ఇండియా వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇంటికి రావాలి. అమ్మయ్య ఇండియా వచ్చేసాను, ఇంకొక 2 గంటలు, ఇంకొక 4 గంటలు, లేదంటే ఇంకొక 5 గంటలు, ఇంకొక 6 గంటలు. నా కొడుకు వస్తే నా కొడుకుని ఎలా ఎత్తుకోవాలి, నా కూతురితో ఎలా మాట్లాడాలి, నా భర్త వస్తే నా భర్తను చాలా రోజుల తర్వాత కలుస్తుందని ఎలాగుంటుంది, మా అమ్మ నాన్న చూసి ఎలాగున్నామని అడిగితే మా అమ్మ నాన్న ఎలాగా ఈ వస్తువులు ఇస్తే, నేను కొన్న వస్తువులు ఇస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, నా కొడుకు ఈ వస్తువులు ఇస్తాడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది, నేను చూడాలి, నాకు కలరాను. ఎన్ని మైండ్లో ఆలోచనలు పెట్టుకుంటారో చెప్పండి. ఎన్నో ఆలోచనలు అండి. ఇలా ఇన్ని ఆలోచనతో మురిసిపోతుంది. ఊరు వచ్చేసిన తర్వాత అందరూ దిగుతున్నారు. అమ్మా దిగు, ఊరొచ్చింది అని చెప్పగానే ఆమె లేవడం లేదు, గుండాగిపోయి చచ్చిపోయింది. ఎన్ని కలలుగానే ఉంటుంది చెప్పండి. 5 సంవత్సరాల తర్వాత మరలా నా తోబుట్టుల దగ్గరికి, నా బిడ్డల దగ్గరికి, నా భర్త దగ్గరికి, నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తున్నాను కదా, వాళ్ళు నన్ను ఎలా ఎదుర్కొంటారో ఎన్ని ఆలోచించి ఉంటుంది చెప్పండి, ఎన్ని ఊహించుంటుంది. అన్నీ ఆవిరైపోయినాయండి మొత్తం అంతా. నేను ఎందుకు ఈ విషయాలు చెబుతున్నాను తెలుసా? మన జీవితాలు ఏవో ఇప్పుడు ఈ 30 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి ఇంకొక 40 సంవత్సరాలు బ్రతుకుతానులే అనుకునే ధీమాలో మనం ఉంటున్నాం. ఇప్పుడు 20 సంవత్సరాలు ఉన్నది కాబట్టి ఇంకొక 50 సంవత్సరాలు బ్రతికేస్తామనుకునే ఫీలింగ్లో ఉన్నాం మనం. మన జీవితాలు మనం అనుకున్నట్టుగా మన చేతుల్లో లేవు. అలా ఉంటే మనం అనుకున్నట్టుగా మన జీవితాలు బ్రతుకుతాం. ఇక్కడ నువ్వు నేను బోధలు కూర్చొని వినవలసిన పనేమీ లేదు. నేను చెప్పినటువంటి మాటలకి మీరు తల వంచిన పరిస్థితే లేదు. ఎవరో బ్రతుకులే, వాళ్ళే బ్రతుక్కోవచ్చు. ఎన్ని ఊహలు ఉన్నా, ఎన్ని కలలు కన్నా, ఆ కలలు చేరుకునే సమయానికి నువ్వు ఉంటావో లేదో తెలియదు పరిస్థితి. ఈరోజంటూ దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు వాక్యం వినడానికి. పరిస్థితులు ఎన్నున్నా చక్కబెట్టుకోవడానికి దేవుడు ఇస్తున్న అవకాశాన్ని వినియోగించుకుని ముందుకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు అదే మాట్లాడుతున్నాడు. విశ్వాస జీవితం కొనసాగించడానికి, భక్తి జీవితం కొనసాగించడానికి బాగానే వస్తున్నటువంటి నీవు దేవుని సేవకుడి దగ్గర మాట్లాడుతున్నప్పుడు భక్తిగానే ఉంటున్నావు. సంఘంలో ఉంటున్నప్పుడు ప్రార్థనలతోటి వాక్యం శ్రద్ధగానే బాగానే వింటున్నావు. నువ్వు సంఘంలో ఉంటున్నప్పుడు పరిస్థితిని గురించి దేవుడు మాట్లాడటం లేదు. నువ్వు సమాజంలోకి వెళ్ళిన తర్వాత ఎలాగ ఉన్నావు వినాలి జాగ్రత్తగా. సంఘంలో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఎలాగ ఉంటున్నావు, నీ పొరుగు వారితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నావు, నలుగురు నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడు ఆ నవ్వుతూ మాట్లాడేటప్పుడు నీ స్థితిని మర్చిపోయి మాట్లాడేస్తున్నావా?
ఎవరైనా కోపంగా మాట్లాడుతుంటే నువ్వు భక్తుడిని అనుకునేటువంటి ఫీలింగ్ పోగొట్టుకుని వాళ్ళతో పాటు బూతులతో మాట్లాడుతున్నావా? ఎలా మాట్లాడుతున్నావు? ఎలాగుంది మన బ్రతుకులు? ఒకవేళ అదే స్థితిగతులు ఉంటే చెబుతున్నాను, క్రీస్తు రాబోతున్నాడు. క్రీస్తు రాబోతున్నాడు. వచ్చి అంటే క్రీస్తుని ఎదుర్కోవలసినటువంటి స్థితిగతులు మన దగ్గర ఉన్నాయి. ఆ పరిస్థితులను బట్టి మన జీవితాలు ఎలాగున్నాయో ఆలోచించుకోండి ఒకసారి. అందుకనే ఆ పరిస్థితుల గురించి మనం ఆలోచించే బదులు ఒక విషయాన్ని మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. కొలస్సీ పత్రిక చూడండి ఒకసారి. సంఘం పరిస్థితి గురించి మాట్లాడుతూ పౌలు కొలస్సీలో ఉన్నటువంటి సంఘం గురించి మాట్లాడతాడు. చూడండి ఒకసారి. కొలస్సీ సంఘం గురించి 2వ అధ్యాయము కొలస్సీ సంఘంలో ఉంటున్న పరిస్థితులను గురించి పౌలు మాట్లాడతాడు. చూడండి ఒకసారి. 2వ అధ్యాయము 1వ వచనం గురించి 1వ వచనం చూడండి ఒకసారి. మీ కొరకును, చూసారా ఇక్కడ ఏమని మాట్లాడుతుంది చూడండి. మీ కొరకును, మీ కొరకును అంటే కొలస్సీలో ఉన్నటువంటి మీ కొరకును, లవోదికయ వారి కొరకును, లవోదికలో వారు ఉన్న వారి కొరకు, శరీర రీతిగా నా ముఖము రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును, చూడని వారందరి కొరకు నేను ఎంతగా పోరాడుచున్నాను, మీరు తెలుసుకొనగోరుచున్నాను. మీరు అందరూ తెలుసుకోవాలని తాపత్రయపడుతున్నాను. ఇక్కడ చూడండి, ఎవరి కోసం 2 సంఘాల గురించి చెప్పాడు. మీ కొరకును అంటే కొలస్సీలో ఉన్న సంఘం గురించి, లవోదికలో ఉన్న సంఘం గురించి చెబుతూ చివరికి వాళ్ళిద్దరి గురించే రాసి నేను అనుకుంటారేమో. ఈరోజు మీ ఊరి పేరు ఏం పేరమ్మా? అర్థం కాలేదు. యాదవోలు. యాదవోలు. యాదవోలు గ్రామంలో ఉన్న మీ గురించి కూడా రాశాడు ఈ పత్రిక. తెలుసా? పౌలు గారిని ఎప్పుడన్నా మీరు చూసారా? చెప్పండి అమ్మా. పౌలు గారిని ఎప్పుడన్నా మీరు చూసారమ్మా? బయట ఉన్నవాళ్ళు అమ్మ మీరు ఎప్పుడన్నా చూసారా పౌలు గారిని? ఇక్కడ అదే మాట్లాడాడు. శరీర రీతిగా నన్ను ఎరగని వారి గురించి కూడా నేను ఎంతగా పోరాడుతున్నానో తెలుసుకోవాలి. వాళ్ళు తెలుసుకోవాలన్న ఆలోచన ఉందా మీకు? చెప్పాలి. ఇక్కడ ఏమన్నా లవోదిక మీ గురించి, లవోదిక వారి గురించి, శరీర రీతిగా నన్ను ఎరగని వారి గురించి నేను ఎంతగా పోరాడుతున్నానో మీ అందరూ తెలుసుకోవాలి ఈ విషయం. ఏం పోరాడుతున్నావయ్యా పౌలు అని అడిగితే, వాక్యమందు మీరందరూ కట్టుబడి మీ జీవితాలు కట్టుకుని క్రీస్తు వచ్చే సమయానికి మీరు అందరూ సిద్ధంగా ఉండాలని మీ గురించి నేను పోరాడుతున్నాను. ఈరోజు మీ సంఘం గురించి మాట్లాడుతున్నాడు, రేపొద్దున మా సంఘం గురించి, ఈ భూమి మీద ఉన్నటువంటి సార్వత్రిక సంఘం గురించి మాట్లాడుతున్నాడు. శరీరరీతిగా నా గురించి ఎరగని వారు కూడా నేను ఎంత ప్రయాసపడ్డానో మీకు తెలియాలి. ఏం ప్రయాసపడ్డాడు? ఎన్నో ప్రయాసలు పడ్డాడండి. 14 పత్రికలు సంఘానికి అప్పగించాడు. 14 పత్రికలు సంఘానికి అప్పగించే పరిస్థితిలో ఆయన జీవితం ఎలాగైపోయిందో తెలుసా? నలిగిపోయాడండి. నలిపేసరి పట్టుకునే జీవితాన్ని నలిగిపోయింది. అతని పరిస్థితి ఎలాగుండేదంటే తెలుసా? కొన్ని పరిస్థితులను దిగంబరిగా నేను గడిపాను అంటాడు. దిగంబరిగా గడపడం అంటే అర్థం ఏంటో తెలుసా? దిగంబరిన ఉన్నాను అని మాట్లాడుతుంటాడు. దిగంబరిగా ఉన్నానన్న మాట చాలాసార్లు వ్యాఖ్యానకర్తలు రాసినటువంటి మీనింగ్స్ ఏంటో తెలుసా? దాని గురించి కొద్దిగా మ్యాటర్ రాస్తూ ఆయన దగ్గరట సర్వస్వాన్ని పెంట కింద విడిచిపెట్టిన తర్వాత సువార్త పరిచర్యలోకి వెళుతున్నప్పుడు, సువార్త మీద ఆయనకున్న ఆలోచనలు ఉన్నప్పుడు పగలంతా వాక్యం చెప్పేసిన తర్వాత మరలా ఇంకొక ఊరు చెప్పడానికి వెళ్ళేటప్పుడు ఆయన ఒంటరిగానే అలా అన్ని సర్దుకుని వెళ్ళాలన్న ఆలోచన కాదు. ఉన్న పలంగా లేచి వెళ్ళిపోతుంటాడు ఆయన. అంతే సువార్తకి ఆయన ఎక్కడికి వెళ్ళినంతే. అలా వెళ్ళిపోతున్నప్పుడు రేపొద్దున్న ఇంకొక దగ్గర నిలబడి చెప్పాలనుకున్నప్పుడు ఈ అడవుల్లో నుంచి, మురుకులో నుంచి వచ్చేటప్పుడు ఇవంతా దారుణమైన పరిస్థితిలో ఉంటే ఆ వస్త్రాలు తీసుకుని ఉతుక్కుని ఒక పక్కన పెట్టి, ఆ వస్త్రాలు లేకుండా దిగంబరిగా ఉంటూనే చలిలో వణుకుతో నిలబడేవాడట. అవన్నీ ఆరిన తర్వాత మరలా తీసుకొచ్చి నిలబెట్టేవాడట. వాక్యం చెప్పేవాడట. ఒకటి కాదండి, ఒక దెబ్బ కాదు. ఒక దగ్గర అయితే ఆయన చిత్రహింసలు పెట్టి రాళ్ళుతో కొట్టి చంపేస్తారు. కొట్టి చంపేద్దాం అనుకుని కొట్టేస్తారు. చివరికి ఏం చేస్తారో తెలుసా? చచ్చిపోడేమో అనుకుని ఊరు చివరికి ఈడ్చుకుపోతారట పౌలు గారిని. ఊరు చివరికి ఈడ్చుకుపోతారట. ఈడ్చుకుపోవడం అన్న మాట ఉంటుంది. ఈడ్చుకుపోవడం అంటే ఎలాగంటే మీకు అర్థమయ్యే చెబుతున్నాను. ఆయన చనిపోడని ఈడ్చుకుపోడు అన్న మాట మనకు తెలియాలంటే మన వీధుల్లోనూ ఎక్కడన్నా కుక్కలు చనిపోయి అనుకోండి, కుక్కను ఎలా పట్టుకెళ్తారో చెప్పండి? నలుగురిని పిలిచి ఒక పాడి కట్టి 4 భుజాల మీద పెట్టుకుని వెళ్తారా? చెప్పండి, ఎలా పట్టుకెళ్తారు? కాలుకు ఒక తాడు కట్టి కుర్రోని పట్టుకెళ్ళమనో లేదంటే సైకిల్కి కట్టేసో అని తక్కువ ఏమంటారు, అవునా కదా? అప్పుడు అది సిమెంట్ రోడ్డు మీద అలాగే తీసుకువెళ్ళిపోయారు అనుకోండి. ఆ చివరికి పడేసే సమయంలో ఆ కుక్కని ఇలా తిరగేసి చూడండి, అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. సిమెంట్ రోడ్డు నుంచి అక్కడి నుంచి ఈడ్చుకుపోరండి, ఊరి చివరికి తీసుకువెళ్ళిపోయారు. అక్కడికి ఈడ్చుకుపోయిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కుక్కని తిరగేసి చూడండి, ఏమవుతుంది? అది చెప్పండి అమ్మ, ఏమవుతుంది?
మీరు ఐఏఎస్ ఎగ్జామ్ ఏమైనా రాస్తున్నారు అనుకున్నారేంటి? ఈ బిట్ ఆడితే మళ్ళీ అన్న నెగిటివ్ మార్కులు ఒక మార్కు తీసేస్తానంటానికి అలాగ ఆలోచిస్తున్నారేంటి? ఏమవుతుంది కుక్కని ఎలా తిప్పితేనే? చచ్చిపోద్దా? కొట్టుకుపోద్దా? అన్న వీళ్ళకి కొద్ది శలని లెక్కించండి వీళ్ళకి. ఓపిక లేదు పాపం వీళ్ళకి. ఈరోజు సిమెంట్ రోడ్లు ఉన్నాయి కాబట్టి అది కొట్టుకుపోయింది అన్న విషయం ఉంటుంది. రాళ్ళు మధ్యన తుప్పలను చీడ్చుకుపోయారండి పౌల్ని. రోడ్లు లేవు అప్పుడు. 2000 సంవత్సరాల క్రితం వెనక్కి వెళితే పరిస్థితులు ఎలాగుంటే రోడ్లు లేవు. ఆ రాళ్ళలో నుంచి తుప్పల్లో నుంచి వాటిని ఆ శవమేమనుకుని పౌలు గారిని తాడు కట్టుకుని ఈడ్ చేస్తే ఊరి చివరికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇసిరీశారంట. కొంతసేపు అయ్యేటప్పటికి తెలివి వచ్చిందంటండి. రక్తాలతోటి ఇవన్నీ రక్తసిద్ధం అయిపోయినటువంటి దేహం ఉంటే శిష్యులందరూ పక్కకు వచ్చి నిలబడ్డారట. పిల్లలందరూ పౌలు గారి తెలివి వచ్చి ఇలా లేచేటప్పటికి రక్తాలతోటి ఎలాగుంటే అలా లెగిసి కూర్చుని నిలబడ్డాడట. నిలబడ్డ తర్వాత ఇటు చూసేటట్టు అంత మైకింగ్ అమ్మితే అంత సెటరేట్ అయిన తర్వాత వీళ్ళందరూ అన్న ఉంటారు, హాస్పిటల్కి వెళ్దాం రండి, చాలా దారుణంగా ఉంది మీ పరిస్థితి అంటే. ఆయన ఏమన్నాడు తెలుసా? అక్కడ సువార్త చెప్పాలి కదా, నా గురించి వెయిట్ చేస్తారు, నడిచండి అన్నాడట. మొత్తం ఏం తాపత్రయం ఆయనకి? ఎందుకు ఇంత తాపత్రయం ఆయనకి? ఆయన వెళ్ళిన దగ్గర అల్లా ఆయన ఏమో డబ్బైనా కూడబెట్టుకోవడానికే వెళ్ళేది, ఏమన్నా చేస్తారనుకున్నా వెళ్ళేది. మన బ్రతుకులు మారతాయనండి వాళ్ళ బాధ. మన బ్రతుకులు మార్చాలని, మన జీవితంలో మార్పు తీసుకురావాలని, ఒకరోజు క్రీస్తు వస్తే పరిశుద్ధుడిగా నిర్దోషిగా నువ్వు ఆయన ఎదుట ఏ తప్పిదము లేకుండా పరిశుద్ధుడిగా నిలబడాలని తాపత్రయం అండి. అందుకని నేను ఎంత పోరాటం చేస్తున్నానో మీరందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఏం పోరాటం చేస్తానంటే, నా క్రీస్తు మీ గురించి చనిపోరు కనుక ఆ చావు సిలువు వ్యర్థమైపోకూడదని మీ గురించి అనుక్షణం పోరాడుతున్నాను. ఎందుకు పోరాడవలసి వచ్చిందని అడిగితే, మనం ఏ పరిశుద్ధత కలిగైతే సంఘంలోకి వచ్చామో మరలా అదే పరిశుద్ధత విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోతున్నాం. అది బాధ అండి. ఇప్పుడు అది బాధ. కక్షలో అసూయలు, స్వార్థం, బూతులు, అబద్ధాలు, వ్యభిచారం, కొట్లాట్లు, దెబ్బలు ఇవన్నీ విడిచిపెట్టి వచ్చినాం. మరలా అవే తగిలించుకుని తిరుగుతున్నాం మనం. పౌలు అందుకని సంఘాలతో కఠినంగా మాట్లాడు తెలుసా? వాంతుకు తిరిగిన కుక్కతో సమానం అని మాట్లాడుతుంటాడు. ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నాను తెలుసా? చాలా జాగ్రత్త. ఈ మాటలో మన హృదయం నొచ్చుకుపోవాలని మాట్లాడిన మాటలు ఇవి. ఒకరోజు సంఘాన్ని ఇలాగే మాట్లాడతాడు. చడామెడ తెగ తిట్టేసిన తర్వాత సంఘం అంతా ఏడుతో నిలబడిన తర్వాత సంఘంతో ఏమంటాడు తెలుసా? మీరు ఏడుస్తున్నారని బాధపడుతున్నాను, నేనేమి ఫీల్ అవును. ఏడ్చిన మీరే మార్పు చెంది మరలా వచ్చే నాకు సంతోషాన్ని కలిగిస్తారనుకునే వెళ్ళిపోతున్నాను అంటాడు సంఘం నుంచి. తెలుసా ఎందుకు ఇంత కఠినమైన మాటలంటే? లాలనగా మాట్లాడుకునే రోజులు అయిపోయినాయి. ఇంకా బతిమాలి చెప్పేటువంటి దినాలు గడిచిపోయినాయి. ఇంకా నువ్వు మారాలనుకుని చెప్పే పరిస్థితి లేదు. ఇంకా క్రీస్తు వచ్చేస్తున్నాడు. ఈ క్షణాన్ని వచ్చి మన ముందు నిలబడినా ఆశ్చర్యపోవాలనే పరిస్థితుల్లో మనం అందరం ఉన్నాం. ఎందుకని అడిగితే క్రీస్తు అక్కడ దగ్గర పడిపోయింది. మన జీవితాలు మారాలి అనుకుని ఎంతోమంది ప్రయత్నిస్తున్నారండి భక్తులందరూ కూడా. మన జీవితంలో మార్పు రావడం లేదు. ఎందుకు రావడం లేదు? భక్తి జీవితాన్ని ఎందుకు కోల్పోతున్నాం? భక్తి జీవితాన్ని ఎందుకు కొనసాగించలేకపోతున్నాం? వాక్యం మీద ఆసక్తి ఎందుకు రావడం లేదు? భక్తుల విషయాలు చెబుతున్నా ఎందుకు చలించిపోవడం లేదు తెలుసా? దీనికి కారణం ఏంటో తెలుసా? లోపం ఏంటో తెలుసా? ఎందుకు నేను భక్తుడిగా ఉండలేకపోతున్నాను? ఎందుకు వాక్యం చదువుకోలేకపోతున్నాను? ఎందుకు ప్రార్థన చేసుకోలేకపోతున్నాను? ఎందుకు దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినడానికి ఎందుకు ఆసక్తి నాలోకి రావడం లేదంటే దానికి గల కారణం ఒకే ఒకటండి. ఆ ఒకటి కారణం ఏంటో తెలుసా? తెలుసుకోవాలని ఉందా లేదా అందరికీ? తెలుసుకోవాలని కోరుకుంటే ఫిలిప్పీ పత్రిక చూడండి ఒకసారి. దానికి కారణం చెబుతున్నాడు. ఫిలిప్పీ పత్రిక చూడండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి పత్రికను రాస్తూ, ఫిలిప్పీలో ఉన్న సంఘానికి పత్రికను రాస్తూ ఏమని చెప్పాడు చూడండి. 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. దానికి లోపం ఏంటి కారణం అంటే, ఇదిగో కారణం ఇదే. మన అందరికీ తెలిసినటువంటి రెఫరెన్స్ ఇది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. మీ క్షేమ విషయమై 20వ వచనం చూడండి ఒకసారి. 20వ వచనం. మీ క్షేమ విషయమై 21 చదవండి. 21 అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు కానీ. చూసారా? అందరూ అంటే ఎవరు? వీళ్ళు ఈ బ్యాచ్ వేరండి, ఆ బ్యాచ్ వేరండి అనకు లేదట. తెలుసా?
వీళ్ళ వేరండి వీళ్ళ వేరండానికి లేదు, ఈ సంఘం వాళ్ళు వేరండి ఆ సంఘం వాళ్ళు వేరండానికి లేదు, ఎవరిని విడిచిపెట్టడానికి లేదు. అందరూ అంటే బాప్తిని తీసుకున్న వాళ్ళు అందరూ అంటే క్రైస్తవులు అందరూ, సంఘంలో ఉన్న సార్వత్రిక సంఘంలో ఉన్న వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు? భక్తి జీవితాన్ని పోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి. ఎందుకు పోతుంది భక్తి? ఎందుకు వాక్యాన్ని ఎందుకు చదవలేకపోతున్నావు? ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? ఎందుకు భక్తి జీవితంలో స్థిరత్వంగా ఉండకుండా మరలా లోకంలో ఉన్నటువంటి మలినాన్ని ఎందుకు అంటించుకునే స్థితికి వెళ్ళిపోతున్నావు? దానికి కారణం ఏంటో తెలుసా? అందరూ తమ సొంత కార్యములనే స్వార్థంతో ప్రారంభమైందంటే ఆ రోజుల్లోనే స్వార్థం, తమ సొంత కార్యాలు. అంటే మనిషి ప్రారంభ శతాబ్దంలో క్రైస్తవులు నాది అనుకునేవారండి, నాది అనుకునేవారు తెలుసా? ప్రారంభ శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు సంఘంలో నాది అనుకునేవారు ఏదైనా, మనది అనుకునేవారు ఏదైనా. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? దేవుడి పని అండి అది, నీ పని కాదా? దేవుడి పనా? అంటే దేవుడి పని వేరు, నీ పని వేరు. చూసావు ఎంత స్వార్థం? అందుకనే అన్నాడు అక్కడ పౌలు గారు పరిశుద్ధాత్మతో రాస్తూ ఫిలిప్పీ సంఘానికి, అందరూ తమ సొంత కార్యాలు చక్కబెట్టుకునే వాళ్ళే కానీ యేసుక్రీస్తు కార్యాలు చూసేవాడు ఎవడో లేడు. డివైడ్ చేసేసారు, పంచేశారు. నా బ్రతుకు కొరకు నేను సంపాదించుకుంటాను, ప్రభువా నీ దగ్గరికి ఎప్పుడో వారానికి ఒకసారి నా మొక్కను చూపిస్తానంతే, మరి సంఘంలో పనులు నాకు సంబంధం లేదు. అందుకనే కదా సంఘం అయిపోగానే ఏం చేస్తాం? నిజంగా ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఒక ఫోటో పెట్టాడండి, విచిత్రమైనటువంటి ఫోటో, నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. సంఘానికి వచ్చేటప్పుడు విశ్వాసుల పరిస్థితి అని పెట్టాడు. సంఘానికి వచ్చేటప్పుడు విశ్వాసుల పరిస్థితిని పెట్టి తాబేలు బొమ్మ వేసాడు, తాబేలు బొమ్మ. సంఘం నుంచి విశ్వాస ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు చిరతపులి బొమ్మ వేసాడు. ఏనా అర్థమైందా మీకు? సంఘం నుంచి ఇంటి దగ్గర నుంచి సంఘంలోనికి వచ్చేటప్పుడు విశ్వాసులు తాబేళ్ళగా అలా రావాలా 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 అని వస్తుంటాడట. అయిపోయిన వెంటనే ఎలా పోతాడట? చిరతపూలి కంటికి కనబడుతుంది, అది కనబడుతుంది. ఎందుకని? వెళ్ళిపోయేటప్పుడు చాలా వేగంగా వెళ్ళిపోతారు. ఎందుకని? చికెన్ చల్లారిపోతాయి, చేపలు చల్లారిపోతాయి. అయ్యగారేమో వదులుతారు అనేటప్పటికి ఇంకా పెంచి తింటారు. ఇక్కడేమో మనకు ఒక టెన్షన్ పెరిగిపోతుంటుంది. ఇంకా కోపంతో కొంతమంది మన షుగర్ పేషెంట్లు కూడా ఉన్నారండి, వాళ్ళని చూసుకోండి. బాధ అంతా నీది వాళ్ళది కాదు. షుగర్ పేషెంట్లు కూడా ఉన్నారు, వాళ్ళ గురించి కూడా ఆలోచించాలండి. వాళ్ళు ఏం మాట్లాడరు పాపం, షుగర్ వచ్చిన వాళ్ళు బాగానే ఉంటుంటారు, ఇలా ఫీల్ అయిపోతుంటారు. అవునే కదా చెప్పండి, నిజంగా చెప్పండి. అందరూ నేను అన్నాం ఉంటారు ఎవరొకరు ఖచ్చితంగా. 12 మంది శిష్యులు ఇస్కరియోతు లేడా? యేసుక్రీస్తుకే తప్పలేదు ఈ పరిస్థితి. కాబట్టి సంఘాల్లో ఎవరో ఒకరు ఏదో పరిస్థితులు ఉంటారు. వాక్యం నేరుగా నీతోటే మాట్లాడుతుంది ఆ విషయాన్ని బట్టి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది వాళ్ళ గురించో వీళ్ళ గురించో ఎవరెవరి గురించో కాదు, నా గురించే అనుకోండి వాక్యాన్ని. ఒకవేళ ఏదైనా లోపాలు ఉన్నాయనుకోండి, హృదయంలో అనుకోండి, ప్రభువా నాతో మాట్లాడావు కదా, సరి చేసుకుంటాను, నా బ్రతుకు మార్చుకోవాలనుకుంటాను. ఎందుకు అని అడిగితే, ఒకప్పుడు సంఘాల్లో ఉన్న పరిస్థితులు వేరండి. ఒకప్పుడు సంఘాల్లో ఉన్న పరిస్థితులు వేరు. ఎలాగున్నది సంఘాలు ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎలాగున్నాయని అడిగితే, చర్చ అవగానే ఏం చేస్తాం చెప్పండి? చెప్పండి అమ్మా, చర్చ అవగానే ఏం చేస్తాం? చర్చ అయిపోయింది అనుకోండి, ఏం చేస్తాం? అలా చూస్తున్నారేటండి, చర్చ అయిపోతే ఏం చేస్తాం చెప్పండి? వెళ్ళిపోతారు లేదా? వెళ్తారు లేదా చెప్పండి? ఉండిపోతారు ఇక్కడ? వెంటనే వెళ్ళిపోతారు, అవునే కదా? అలా వెళ్ళిపోతున్నప్పుడు ఏ రోజైనా ఆ బరకమైనా మడతెట్టి వెళ్తామా? మీరు కూర్చున్న బరకమైనా మడతెట్టి వెళ్తారా? పోనీ ఆ చైర్లు తీసి వెళ్తారా? ఎందుకని? మన కార్యం కాదు ఇది, యేసుక్రీస్తు కార్యాలు అవి. ఎవరు లెక్క? కుర్రోళ్ళు ఎక్కడ మడతడేసుకుంటారులేండి. ఆ కుర్రోళ్ళు ఏమనుకుంటారు? ఇంకో కుర్రోళ్ళు ఎక్కడితే మడతడేస్తారులేండి అనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు మడతెట్టేస్తారులే అనుకుంటారు. చివరికి ఏం చేయలేక సేవకులే మడతెట్టుకోవాలి, ఇంకా తప్పదు. ఇంకా అంటే ఇప్పుడు సేవకులని కొంతమంది మడతెట్టే వాళ్ళు ఉండరు, కొంతమంది సర్దే వాళ్ళు ఉండరు, ఉంటారు. మరి వాళ్ళు అనుకుని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకు వదిలేసి వెళ్ళిపోతున్నా కదా, మరి నీకు బాధ్యత లేదా? అందరిది బాధ్యతేనండి, అందరిది బాధ్యతే. ఎందుకని అడిగితే, పనికి వెళ్ళామనుకోండి, పనిలో ఒక 10 మంది ఆ పని చేస్తున్నారు. నేను చేయకపోతే ఏమన్నా ప్రాబ్లం ఏంటా? ఆ 9 మంది చేసేస్తారని ఊరుకున్నారనుకోండి, ఊరుకుంటారు ఉన్నవాళ్ళు? పోనీ నువ్వేనా ఊరుకుంటావా? పోనీ అలా గట్టుమే కూర్చొని ఎందుకని? నువ్వు పని చేయకపోతే
జీతం ఇవ్వరు కాబట్టి. అవునా కదా? ఎక్కడ కూడా జీతం కోసం వస్తున్నావు నువ్వు, గుర్తుపెట్టుకోండి. మరి నీకు జీతం వద్దా? ఎవరెవరో పనులు తగ్గట్టుగానే జీతం ఇవ్వడానికి క్రీస్తు రాబోతున్నాడు. మరి జీతాన్ని పోగేసుకోవాలనుకునే ఆలోచన లేదా? పని చేయకుండా జీతం వస్తుందా? అంటే వినేస్తే ఇచ్చేస్తాడా పరలోకం? వింటే ఇచ్చేస్తాడు అనుకుంటే ప్రారంభ శతాబ్దంలో చరస్థిరస్సులు అమ్ముకోవాల్సిన పని లేదు. ప్రారంభ శతాబ్దంలో వెండి బంగారాలు అమ్ముకోవాల్సిన పని లేదు. ప్రారంభ శతాబ్దంలో పొలాలు ఇల్లు అమ్ముకోవాల్సిన పని లేదు. వాళ్ళు మనకులా వినిసి వెళ్ళిపోదురు. అలా వినలేదంట. పేతురు గారు 2 సభలో నిలబడి మాట్లాడితే ఆ రోజు 3000 మంది మారారట. 3000 మంది మారిన తర్వాత 3000 మందిని అడిగాడట, సంఘానికి లోటుపాట్లు ఉన్నాయి, ఏం చేయాలని అడిగితే సంఘంలో ఉన్న పరిస్థితులన్నింటినీ బయటికి తీసుకొస్తే వాళ్ళు చరస్థిరాస్తులు అమ్ముకుని ఇక్కడ నిలబెట్టారట. వాళ్ళు సంఘానికి లోటు ఉన్నదమ్మా, మీరు రండి, మీ దగ్గర ఏమైనా ఉంటే అమ్మీసి మాకు ఇవ్వండి అంటే మీరు ఏం చేస్తారు చెప్పండి. పౌలు గారు అన్నారట ఆ రోజు, అమ్మ ఎంతమంది దగ్గర డబ్బు ఉంది అన్నారట. మా దగ్గర ఉందండి తీసుకొచ్చి పెట్టారట. అక్కడ ఎంతమంది దగ్గర బంగారం ఉందని అడిగితే ఆ బంగారం ఇలా చేతులు ఎడితే ఇక్కడ తీసుకొచ్చి పెట్టమన్నారట. ఎంతమంది దగ్గర వెండి ఉన్నదని అడిగితే ఇక్కడ తీసుకొచ్చి పెట్టమని చెప్పారట. అదే మనల్ని అడిగారు అనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? అయ్యగారికి అమ్మగారికి ఒక దండం పెట్టి వెళ్ళిపోతాం. మాకేదైనా వస్తుంది అనుకుని ఇక్కడికి వస్తున్నాం, కానీ మా దగ్గర నుంచి లాగేసుకుంటాం. మేము ఎందుకు వస్తాం ఇక్కడికి? అలాగ అడిగితే ఉంటామా? ప్రారంభ శతాబ్దంలో అలాగ అడిగినా కూడా తీసుకొచ్చి పెట్టారంటే ఎందుకో తెలుసా? నా ఇల్లు అనుకున్నారు కనుక. సంఘాన్ని ఏమనుకున్నారు వాళ్ళు? నా ఇల్లు, అదే నాది. వాళ్ళందరూ కూడగలుపుకుని సమిష్టిగా ఆనందంగా జీవించేశారట వాళ్ళు. ఈరోజు ఆనందం లేదు, మనకి సంతోషం లేదు. ఎందుకని? స్వార్థం ఏ మనసులో ఉంటుందో ఆ మనసు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండదు. అందుకని చూడండి, పక్క కూడా మన ఇంటికి వచ్చేసి మేసేస్తుంది అనుకోండి, టెన్షన్ పడిపోతుంటాం. ఏదో రాయిట్టు కొట్టాలి అర్జెంటుగా దాన్ని. అవునా కదా? ఎందుకని? నీ దగ్గర ఉన్నటువంటి ఆస్తి ఎక్కడ తినేద్దని నూకలని తింటుంది అది. దాన్ని కూడా బెదిరించేస్తాం కోడిని. కోడి కూడా రాకూడదు. కోడి ఏం తింటుంది? నీ ప్లేట్ కడిగిన నీళ్ళు ఉన్న ఎంగిల్ తింటుంది అంతే. అది అంతేనా? లేకపోతే వజ్రాలు ఏమన్నా లోపల ఉన్న బంగారం తినేసిపోతుంది అది. అంటే కోడిని కూడా రాలేవనే స్థితిలో ఉన్నామంటే మనం ఎంత స్వార్థంతో నిండిపోయామో ఆలోచించండి. ఎలాంటి స్థితిలో ఉండిపోయాం చూడండి. ఒక కుక్క వచ్చిందనుకో దాన్ని ఊరుకోము, చిచ్చి అంటాం. కాకి వచ్చిందనుకో షూ అంటాం. కాకిని కొట్టేసి, కుక్కనే కొట్టేసి, కోడిని కొట్టేసి ఏం రాకూడదు. అదేనా పోచి నీ బంగారం ఏం తినేస్తుందా? పోనీ నీ ఇల్లేనా పట్టిపోతుందా? లేదే. అంటే మనిషిలో ఎలాంటి స్వార్థం కురుగుపోందే చూడండి. మనుషులు ఎలాంటి పరిస్థితులు అనుముకున్నాయి చూడండి. ఇవన్నీ ఏం చేస్తుందంటే స్వార్థం నింపుకుని మనిషి దేవుడి దగ్గర కూడా వచ్చేటట్టుకు ఓటలు వేసాడట. ఏమని? ఇది దేవుడి పని అండి, ఇది నా పని. ఒకప్పుడు సంఘాలు ఇలాగుండే కదండి. సంఘాల్లో ఏదైనా పని చేయాలనుకుంటే ఆ రాత్రి అంతా దేవుని పనులు అన్నీ చేసుకుని తెల్లవారుజామున ప్రార్థన కానీ సెటరేట్ చేసి వెళ్ళిపోయేవారు. వంటలు వండాలంటే మొత్తం అందరూ ఆడవాళ్ళందరూ కత్తిపీటలు అన్నీ తీసుకొచ్చి కూర్చుని కూరగాయలని చేస్తున్నారమ్మా మీరు అలాగా? కరెక్ట్గా చెప్పండి, అందరూ చెప్పండి. మేము చేస్తామండి అని చేతులు ఎత్తండి ఒకసారి. ఎప్పుడైనా భోజనాలు పెడితే మేము అందరం మా కత్తిపీటలు తీసుకొచ్చండి, కూరగాయలు అన్నీ కోసి మొత్తం అన్నీ చేసేసి మేము ఇంటికి వెళ్తామండి. చేతులు ఎత్తండి ఒకసారి. ఇలా ఓపొద్దామా తల? చేతులు ఎత్తుంది. పోయి చేసి కూడా ఎవరన్నా ఉంటాను ఎత్తుంది. అంటే మీరు నా దగ్గర ఎలాగంటే మీకు నాకే తెలుస్తుంది. ఎత్తితే అందరికీ తెలిసిపోతుంది. ఎందుకు ఈ విషయాలు నేను అడుగుతున్నాను తెలుసా? 2-3 ఎక్కడైతే నా నామాన్ని కూడి ఉంటారో వారి మధ్యన ఎవరన్నారు? పరిశుద్ధాత్ముడు తిరుగుతూ ఉంటాడు. మన బ్రతుకులు ఎలాగున్నాయో, మన స్థితిగతులు ఎలాగున్నాయో, మన భక్తి జీవితాలు ఎలాగున్నాయో సరి చేసుకోవడానికి ఆయన తిరుగుతూ ఉంటుంటాడు. మనం మాట్లాడేటప్పుడు వాక్యం నీ మీద నుంచి వస్తుందంటే అర్థమేటో తెలుసా? నిన్ను మార్చడానికి వస్తుంది, మార్చడానికి. ఈ క్షణమైన దేవుడి దగ్గర యథార్థంగా ప్రతి దాన్ని ఒప్పుకోగలిగితే కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చండి. కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు. ఆ జీవితం ప్రారంభించడానికి మనకు ఆసక్తి కలిగి ఉండాలి. కానీ ఏం చేస్తున్నారంటే తెలిసి అందరూ ఉన్న సంఘంలో ఎవరి పనులు వాళ్ళే చూసుకునే పరిస్థితులకు వెళ్ళారట. ఎవరి పనులు వాళ్ళే చూసుకునే. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సంఘం అంటే ఒకటే శరీరం. గుర్తుపెట్టుకోండి, సంఘం అంటే ఒకటే శరీరం. ఎక్కడ దెబ్బ తగిలినా అవయవాలన్నీ బాధపడతాయి, అన్నీ చలిస్తాయి. సంఘంలో ఏ ప్రాబ్లం వచ్చినా అందరూ స్పందించాలి. సంఘంలో ఎలాంటి అవసరం వచ్చినా అందరూ స్పందించాలి. సంఘంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా నేను ఉన్నాననుకుని చెప్పుకునే స్థితిగతులు ఉండాలి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే సంఘంలో ఈ పరిస్థితులు ఉంటేనే పరలోకమందున్నటువంటి దేవుడు కోరుకున్న కళ నెరవేర్చబడుతుంది. అది లేదనుకోండి ఎప్పటికీ నెరవేర్చబడదు.
దేవుడికి చేసేది ఏదైనా, సంఘంలో ఉన్న మనం చేసేది ఏదైనా ఏది వ్యర్థం కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు వ్యర్థం కాదని నేను చెప్తున్నానంటే, దేవుడి దగ్గర నువ్వు ఏ పని చేసినా ప్రతి దాన్ని కూడా ఆయన లెక్కలో తీసుకుంటాడు. ఆయన దగ్గర ఏడ్చావా, ఆ నీళ్లు కన్నీటి చుక్కలు బుడ్డిలో దాచుకుంటాడట. నువ్వు తిరిగిన ప్రయాణాలు ఉన్నాయి దేవుడి గురించి, ఎక్కడెక్కడికి వెళ్ళి రాసుకుంటాడట. ప్రతీది కూడా ఆయన కవిలిలో రాయబడతాయి, ఆయన బుడ్డులో దాయబడతాయని చెప్పాడు. కన్నీళ్ళు నువ్వు తిరిగినటువంటి ప్రయాసాలు దేవుడి దగ్గర ఏది వ్యర్థం కాదు. కాబట్టి ఈ పరిస్థితిని బట్టి జ్ఞాపకం ఉంచుకోండి. ఎందుకు ఈ విషయాలు చెప్తుందంటే, భక్తి జీవితం ఎందుకు కోల్పోతున్నామంటే, దేవుడికి ఆలోచనల ప్రకారం మనం బ్రతకడం లేదు. మన సొంత పనులు మనం చేసుకున్నాం, దేవుడి పనులను పక్కన పెడుతున్నాం. అందుకనే మన జీవితంలో భక్తి శ్రద్ధలు రావడం లేదు. ఇది నా పనే, నా ఇల్లే, నా జీవితమే, నా కుటుంబమే నువ్వు అనుకుంటే అన్ని దేవుడి కొరకు చేసేదానివి, దేవుడి గురించి చేసేవాళ్ళం. కానీ అలా ఉందా? లేదు. భక్తిహీనత రావడానికి గల కారణం ఏంటంటే, నాది అనుకున్నామంటే సంఘంలోనే ఉంటామండి ఎప్పుడు కూడా. నాది అనుకున్నామంటే దేవుడి పని కూడా నాది అని అనుకున్నాం అనుకోండి, అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉంటాం. దేవుడిది వేరు, నాది వేది అనుకున్నావు కనుకే నువ్వు లోకంలో ఉన్నావని దేవుడితో ఇండైరెక్ట్గా చెప్తున్నావు. ఇదే పరిస్థితి కానీ కొనసాగిందనుకోండి, దేవుడు తీసుకునే నిర్ణయాలు ఎలాగుంటాయో తెలుసా? మీకు ఒక విషయాన్ని చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ప్రకటన గ్రంథం చూడండి, ప్రకటన గ్రంథం. ఇదే పరిస్థితి కానీ కొనసాగిస్తే సిచ్యువేషన్స్ ఎలాగుంటాయంటే, సంఘంలో మనిషిని చూస్తాడు దేవుడు, చూస్తాడు బ్రతుకులు మన జీవితాలు కానీ ఒకవేళ మార్చుకోకపోతే పరిస్థితులు ఎలాగున్నాయన్న విషయాలు మనకు తెలియాలంటే ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం దగ్గర నుంచి జాగ్రత్తగా చూడండి ఒకసారి. నీవు వెచ్చగానైనను, చూడండి ఏమని చెబుతున్నాడో జాగ్రత్త చూడండి. నీవు వెచ్చగానైనను, యేసుక్రీస్తు గారే సంఘం గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఎప్పుడైతే నీ భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ మరలా లోక సంబంధమైన విషయాలతోటి నువ్వు వచ్చినప్పుడు, నువ్వు కానీ ఇంకా మార్చుకోకపోతే క్రీస్తు తీసుకుంటున్న నిర్ణయం చూడండి ఏమని చెప్తున్నాడు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనిగా ఉన్నావు గనుక, నులివెచ్చనిగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను అని చెప్పాడండి. ఏం చెప్పాడు? అమ్మా చల్లగానే ఉండండి, వెచ్చగానండి. నులివెచ్చని స్థితిలో మాత్రం ఉండద్దు. లోకంలో ఒకసారి, సంఘంలో ఒకసారి, లోకంలో ఒకసారి, సంఘంలో ఒకసారి, పవిత్రంగా ఒకసారి, అపవిత్రంగా ఒకసారి, ఇలాగ ఇటు అటు తిరుగుతా నీ జీవితాన్ని మాత్రం ఇలాగ ఉండొద్దు. ఉంటే పరిశుద్ధిగానే ఉండు, లేదా లోకంలో కలిసిపో, రెండిట్లో. ఒకవేళ అలా లేకుండా ఇటువైపు కాలు అటువైపు కాలు వేస్తే ఏమన్నాడు? నా నోట నుంచి ఉమ్మి వెయ్యను ఉద్దేశించుచున్నాడు అన్నాడు. మనం ఏమనుకుంటాం దీన్ని, ఈ పదాన్ని? నా నోట నుంచి ఉమ్మి వేయను ఉద్దేశించుచున్నానంటే మనమే అనుకుంటా అంటే ఇంకా మనం కానీ ఎలాగోననుకో తూ అని ఊసేస్తాడో మన జీవితాల మీద అని అనుకుంటాం, అవునా కదా? దాని అర్థం అది కదా, గుర్తుపెట్టుకోండి. దాని అర్థం ఏంటో తెలుసా? జాగ్రత్తగా వినండి ఈ మాటకు అర్థం. ఈ మాటకు అర్థం తెలిస్తే మీ గుండె అవిసిపోయేలా కనిపిస్తుంది ఒకసారి ఆ మాట ఎందుకు ఉపయోగించాడు. నేను మాట్లాడుతున్నాను చూడండి, నేను మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడాలంటే నా నాలికి చక్కగా అటు ఇటు తిరగాలన్నా, నేను స్పష్టంగా మీతో నేను మాట్లాడాలన్నా నా నోట్లో నుంచి లాలాజలము ఊరుతూ ఉంటుంటుంది, నా నోరుని తడుపుతూ ఉంటుంటుంది. అది తడపలేదనుకోండి నోరంతా పొడైపోయి నేను మాట్లాడలేను. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరైనా మాట్లాడుతున్నప్పుడు నోరంతా తడుస్తూ ఉంటుంటుంది. అప్పుడు ఉమ్మేమవుతుంది తెలుసా? లోపలికి బయటికి తడి చేస్తూ ఉంటుంది, అవునా కదా? అలా తడి చేస్తూ ఉంటున్నప్పుడు ఆ నోట్లోకి ఉమ్మంతా వచ్చిన తర్వాత కాండ్రగించి తుప్పని కింద చూసారనుకోండి, ఊహించుకోండి ఒకసారి. లోపలికి బయటికి వెళ్ళింది. అలా వెళ్ళినటువంటి ఉమ్ముని ఒక్కసారి కాండ్రగించి తుప్పని ఊసారు. ఊసిన దాన్ని మళ్ళీ తీసుకుని నోట్లో తీసుకోండి. ఊసిందే కదా, మీరు ఊసారు కదా, ఎవరిది ఉమ్మది? ఎక్కడుంది అది? నీ ఉమ్మేనా బయట వాళ్ళది? అది నీ ఉమ్మే. నోట్లోంచి లోపలికి బయటికి తిరుగు నుమ్ము కాండ్రగిని చూసేసిన తర్వాత మరలా నీ ఉమ్ము నీ నోట్లోకి పెట్టుకుంటే నువ్వేమన్నదాన్ని చిచ్చిచ్చి బాబోయ్ అన్నాం.
నీ ఉమ్ము ఊసేస్తే నీకు ఎంత అసహ్యం అనిపించిందో ఆయన నోట్లోంచి నిన్ను ఊసేస్తే మరలా నేను తీసుకోవడానికి ఆయనకి అంత అసహ్యం అనిపిస్తుంది. అది చెప్పడానికి చెప్పాడు ఆ మాట. అర్థమైందా? నీ నోట్లో ఉమ్మే నీకు అసహ్యం అనిపించింది, ఆయన నిన్ను ఊసేసాడు అనుకో, మరలా నోట్లోకి తీసుకుంటాడా? అది చెబుతున్నాడు. మరలా నీ ముఖం కూడా చూడండి, నేను జాగ్రత్తగా ఉండని చెప్తున్నాడు. అందుకనే లోకంలో ఒకసారి బయట ఒకసారి నువ్వు ఇటు అటు అడుగులు వేసే పరిస్థితి ఉండొద్దు. ఉంటే దేవుడి గురించి బ్రతికే, లేదంటే ఇచ్చిన ఆయుష్ లోకంలో బ్రతికే. ఎందుకని అడిగితే ఎంత బ్రతికి అలాంటి సామెతలాగా అవ్వకూడదు మందే. దేవుడి మందిరానికి వెళ్తున్నాను, లోకంలో ఉన్న దాన్ని అనుభవించలేకపోయాను. దేవుడి మందిరాన్ని మానలేదు, లోకాన్ని మానలేదు. చివరికి ఏమొస్తుంది మనకి? చెప్పండి, ఏమొస్తుంది? ఏం సాధించుకుంటాం? ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను తెలుసా? దేవుడి దగ్గరికి వస్తున్నామంటే నిత్య జీవం సంపాదించడానికి ఇక్కడికి అందరూ వస్తున్నాం మనం. ఇప్పుడు నిత్య జీవాన్ని సంపాదించడానికి వచ్చేటువంటి మనలో ఉన్న లోపాలు దేవుడు చెబుతున్నాడు. సంఘం ఎత్తబడే సంఘంగా ఉండాలనుకున్నాడు దేవుడు. సంఘంలో అందరూ ఆయన దగ్గరికి రావాలని కోరుకున్నాడు కనుక మనందరినీ కడుక్కున్నాడు దేవుడు. అలా కడుక్కున్నటువంటి మనం ఆయనకి నచ్చినట్టుగా మనం కానీ జీవించలేదు అనుకోండి, నోటితో ఉమ్మేసేస్తాను అన్నాడు, అంటే విడిచిపెట్టేస్తాను, మరలా రానివ్వను. మనమందరం మారడానికి దేవుడు మాట్లాడుకుంటున్నాడండి. మనం మారడానికి భక్తులు చనిపోయారు, మనం మారడానికి ఎంతోమంది హతసాక్షులుగా మారిపోయారు, మనం మారతాం అనుకుని ఎంతోమంది వారి జీవితాలు త్యాగం చేసుకున్నారు. ఈరోజు కూడా మనం మారతామని పరిశుద్ధాత్ముడు ఎంతో తాపత్రయపడి మాటలు చెప్పుకున్నాడు. కానీ మన మార్పులు లేవనుకోండి. నేను చెబుతున్నాను, నేను వాడుతున్న మైక్కి కొనేటప్పుడు వాళ్ళతో చెప్పుంటారు 2 సంవత్సరాలు గ్యారెంటీ ఇస్తున్నారని. మొబైల్ ఉందనుకోండి 1 సంవత్సరం గ్యారెంటీ ఇస్తాడు. ఈ బాక్స్ ఉందనుకోండి 1 సంవత్సరం గ్యారెంటీ ఇస్తాడు. నేను అడుగుతున్నాను, రేపు బ్రతుకుంటావో లేదో నీకైనా గ్యారెంటీ ఇవ్వడానికైనా అవకాశం ఉందా? నేను వాడుతున్న వస్తువులకైనా 1 సంవత్సరం 2 సంవత్సరాలు గ్యారెంటీ ఉంది. బ్రతుకుతున్న నువ్వు రేపొద్దున బ్రతుకుతావో లేదో ఎవ్వడికి తెలియదు. గ్యారెంటీ లేని బ్రతుకులు బ్రతుకుతున్నాం. రేపు చనిపోతామో బ్రతుకుతామో మనకు తెలియదు. దేవుడు నీతో మాట్లాడుతూ చెబుతున్నాడు, అవకాశం ఇస్తున్నాడు, మార్చుకో. ఏమైనా లోపాలేనుంటాయి. పరలోకమందున్నటువంటి దేవుడు వేదన చెందుతున్నాడు, బాధపడుతున్నాడు. ఇక్కడనే కాదు, నా సంఘంలో ఇలా లోపాలు ఉన్నాయి, అన్ని సంఘాల్లోనూ లోపాలు ఉన్నాయి. కానీ ఎవరి సంఘం వాళ్ళకి బాగా కనిపిస్తూ ఉంటుంటుంది, కానీ పరిశుద్ధాత్ముడు మాట్లాడిస్తూ ఉంటుంటాడు. ఎందుకని అడిగితే మా అయ్యగారి దగ్గర మా సంఘంలో నేను బాగుండాలని కోరుకుంటాను. సమాజంలో ఉన్న పరిస్థితులు తెలియనే ఉన్నాయి. అందుకనే చూడండి, పాస్టర్ గారు ఏమైనా ఇంటికి వస్తున్నారు అనుకోండి, టీవీ పెట్టుకున్నారు, మీరు ఏం చేస్తారు? టీవీ కట్టి, పాస్టర్ గారు వస్తున్నారు, టీవీ కట్టి అంటే నువ్వు ఇంటి దగ్గర పాస్టర్ గారు ఉంటేనే భక్తిగా ఉంటున్నావు, లేకపోతే చూసారా? అంటే మన ఇంటి దగ్గర ఉండేటువంటి విధానాలు పరిస్థితులు వేరేగా ఉంటాయి. దేవుడు అది వద్దంటున్నాడండి. దాన్ని ఏమంటారు తెలుసా? నులివెచ్చన బ్రతుకు. సంఘంలో ఎంత జాగ్రత్తగా ఉంటున్నావో ఇంటి దగ్గర కూడా పరిశుద్ధాత్ముడు చూస్తూ ఉంటాడు, దేవుడు చూస్తుంటాడు. అక్కడ కూడా నువ్వు అప్పగించుకోవాలి లెక్క. మనం ఎలాగ ఉంటున్నామో, మన స్థితిగతులు ఏంటో దేవుడికి ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉండాలి. మన జీవితంలో, మన మాటలో, మన చేష్టలో, మన ఆలోచన విధానాలు, మన భక్తి జీవితం, ఇవన్నీ పర్ఫెక్ట్గా చూపిస్తుండాలి దేవుడి దగ్గర ఎప్పటికప్పుడు. ఏమో ఒకవేళ జీవితం ముగిసిపోయిందనుకో ఏం చేస్తాం? అలాంటి పరిస్థితులన్నీ జ్ఞాపకం ఉంచుకొని భక్తి శ్రద్ధలు కలిగి యథార్థమైన పవిత్రమైన జీవితాన్ని కొనసాగించాలి. లేదనుకోండి ఏమంటున్నాడు తెలుసా? మరలా విడిచిపెట్టిందే కానీ నువ్వు కానీ తీసుకొచ్చి సంఘంలో కానీ ఒకవేళ ఉంటే నులివెచ్చని జీవితాన్ని నువ్వు కొనసాగించినట్లే. నులివెచ్చని జీవితాన్ని ఒకవేళ కొనసాగిస్తే నేను నా నోటి నుంచి ఉమ్మి వెయ్య నుద్దేశించుచున్నాను జాగ్రత్త. మరలా ఒకసారి నీ విడిచిపెట్టానా మరలా నేను గుమ్మం దొక్కకుండా చేసేస్తాను. అప్పటి వరకు బ్రతిమలాడతాడండి, చివరి క్షణం వరకు బ్రతిమలాడతాడు దేవుడు. కాబట్టి అవకాశాన్ని అలుసుగా మాత్రం తీసుకోవద్దు. క్రీస్తు త్యాగం నీ కంటి ముందు జరిగింది కదా, ఆలోచించు. నా గురించే కదా చనిపోయింది, ఇది నన్ను రక్షించడానికే. నేను ఏమిచ్చినా నా గురించి తాపత్రయపడాలి, ఏమిచ్చినా నా గురించి ఇలా ప్రాణం పెట్టాలి. కాబట్టి ఏమీ ఇవ్వకపోయినా నా గురించి ప్రాణం పెట్టినటువంటి నా క్రీస్తు గురించి నేను బ్రతుకుతాను. ఎందుకంటే నేను సిద్ధపడి వచ్చాను కనుక, సిద్ధపడి వచ్చిన నా జీవితంతో దేవుడు మాట్లాడాడు. నా బ్రతుకుని నేను మార్చుకుంటాను. లోకంలో ఉన్న వాటిని మరలా నువ్వు జరిగిస్తుంటే చెబుతున్నాను, నీ జీవితంలో నువ్వు ఎన్ని రోజులు దేవుడి దగ్గర మోకరించి నువ్వు ప్రార్థన చెయ్యి, నీ ప్రార్థన దేవుడు వినడు. ఎందుకని అడిగితే దేవుడు పాపుల మొర ఆలకించడని చెప్పాడు. దేవుడు పాపుల మొర
ఆలకించడు. మరి ఎవరు మొర వింటాడో? పాపినైనా పశ్చాత్తాపపడి ప్రార్థన చేశాను అనుకోండి, అప్పుడు వింటాడు. ఎందుకని అడిగితే, మనం ఏమీ లేకుండా ప్రార్థన చేసేప్పుడు మాత్రమే విజ్ఞాపనలు చేసుకుని మన బ్రతుకులో ఏమీ విడిచిపెట్టలేదు అనుకోండి, విడిచిపెట్టిన వాడి మీద కనికరం వస్తుందట, విడిచిపెట్టని వాడి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. దేవుని ఉగ్రత కొరకు మనం వచ్చింది కాదు, రక్షణ కొరకు వచ్చిన వాళ్ళు మనం అందరం. కాబట్టి దేవుడు రక్షిస్తాడు. దేవుడు నా జీవితాన్ని మార్చాలి అనుకుని కోరికలు ఉంటే, నేను ఇప్పుడే చెబుతున్నాను, దేవుడి దగ్గర ఎలాంటి బ్రతుకులు బ్రతుకుతున్నామో మనందరికీ తెలుసు. బాప్తిసం తీసుకుని ఇవి అన్నీ విడిచిపెట్టి నేనన్నవాడు చనిపోయిన తర్వాత క్రీస్తే నా యందు బ్రతుకుతున్నాడని క్రీస్తు యొక్క సుగుణాలు చూపించడానికి సంఘంలోకి వచ్చిన వాళ్ళు. మాట యందు జాగ్రత్త ఉండాలి, ప్రవర్తన యందు జాగ్రత్త ఉండాలి, నడవడిక యందు జాగ్రత్త ఉండాలి, తలంపులందు జాగ్రత్త ఉండాలి, ప్రతి విషయంలోనూ పరిశుద్ధత చూపించాలి. కానీ ఎలాగున్నామో మనకు తెలుసు. మన మాటలు ఇంటికి వెళ్తే ఎలాగున్నాయో మనకు తెలుసు, మన ఆలోచనలు ఇంటికి వెళ్తే ఎలాగున్నాయో మనకు తెలుసు, మన పనులు ఇంటికి వెళ్తే ఎలాగున్నాయో తెలుసు, అన్నీ తెలుసు మనకి. కాబట్టి నేను ఏమీ అడగను, పక్క వాళ్ళతో చెప్పమని కూడా నేను అన్నాను. మీరు ఎలాగున్నాయో మీ మనస్సాక్షులు తెలుసు కనుక ఆ మనస్సాక్షికి తెలిసినటువంటి మాటలను దేవుడి దగ్గర ఒప్పుకునే మనస్తత్వం ఉంటే మీరున్న చోట్లే లేచి నిలబడి నాతో పాటు చిన్న ప్రార్థనలు ఏకీవించండి. మీరున్న చోటనే చిన్న ప్రార్థన నాతో పాటు. నాకు ఏ లోపం లేదండి, నేను పర్ఫెక్ట్ అన్న వాళ్ళు కూర్చోండి. లేదండి నాలో లోపాలు ఉన్నాయి, సరిదిద్దుకోవాలనుకునే కోరిక అవకాశం ఇస్తాడంటే లేచి నిలబడండి. లోపాలు లేని వాళ్ళు మాత్రం ఒకసారి మాత్రం ముఖం చూపించండి. వెళ్ళిపోయేటప్పుడు మీ ఫోటోలు తీసుకుని నా ఇంట్లో ఒక ప్రేమ చేసుకుంటాను. ప్రతి ఒక్కరూ ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రభా నా జీవితాన్ని మార్చండి ప్రభా, సంఘంలో ఉంటున్నా నేను సంఘానికి సహకారిగా ఉండాలి ప్రభా, సేవకులకు సహకారిగా ఉండాలి ప్రభా, పవిత్రమైన జీవితాన్ని నేను కొనసాగించాలి ప్రభా. అపవిత్రమైన జీవితమే ఉంటే నువ్వు అసహించుకునేవాడివి, పాపులు మొర విన్నానని చెప్పేవు ప్రభా, పాపిగా నేను పశ్చాత్తాపం పడుతున్నాను, నా ప్రార్థన విను ప్రభా, నా జీవితాన్ని మా యథార్థమైన జీవితాన్ని నాకు ప్రసాదించు ప్రభా అని ఒక మాట అడగండి. ఈరోజు ఇంకా దేవుడు ఈ మధ్యాహ్న కాలంలో మాట్లాడుకున్న మాటలకు నీకు మార్పు వస్తే, నీ బ్రతుకుని మార్చడానికి, నీ బ్రతుకులో ఉన్న లోటుపాట్లు దేవుడు తీర్చడానికి ఈ రాత్రి నీతో మాట్లాడడానికి దేవుడు సిద్ధపరచుకుంటాడు. నా మాటలు కానీ, నా ప్రవర్తన కానీ, నా చేతలు కానీ, నా నడవడిక కానీ నీ ఎదుట పరిశుద్ధంగాను యథార్థంగా ఉండడానికి మార్చుకుంటాను ప్రభా. ఒక అవకాశం మీకు ప్రభా అని అడగండి దేవుడిని. ఎవరి జీవితంలో ఉన్న లోపాలతో మీరు మాట్లాడుతున్నారు ప్రభా, వారు మీ ఎదుట కన్నీళ్ళు గార్చి అడిగినటువంటి ఆ మొరకే తండ్రి జవాబు లేని దానికే విడిచిపెట్టకుండా జవాబు తెచ్చింది. వాళ్ళ హృదయాలు స్థిరపరచండి ప్రభా. పాపం జోలికి లోకం వైపు వెళ్లకుండా తండ్రి పరిశుద్ధులుగా నిర్దోషులుగా నీ ఎదుటి నిలబడడానికి బిడ్డలు నిలవబెట్టుకోండి తండ్రి. ఈ మాటల్లో వారి జీవితాల్లో ఉన్నటువంటి పరిస్థితులు గమనిస్తే తండ్రి మీ ఎదుటి ఎల్లప్పుడూ పరిశుద్ధులుగా నిత్య జీవాన్ని పొందుకోవడానికి వారు నిలబడడానికి కృపను అనుగ్రహించండి. ఎవరి జీవితాలను ఒకవేళ కట్టుకోవడానికి సిద్ధపడతాయి ప్రభా, వాళ్ళు ఉన్న లోపాలు సరి చేసుకుని మీ ఎదుటి నిలబడాలని వారితో చెప్పిన మాటలకి లోబడి మీ మాటలు వినడానికి కృపను అనుగ్రహించండి ప్రభా. పారభరితంగా సాగిస్తున్న ఈ పరిచర్యని దీవించండి, మాట్లాడినటువంటి సేవకుల్ని దీవించండి. విశ్వాసుల జీవితంలో వాళ్ళ భక్తి జీవితానికి ఏ ఆటంకం లేకుండా నిలవబెట్టండి ప్రభా. మీ ఎదుట మా జీవితాలు ఒప్పుకుంటేనే బాగుపడతాయి ప్రభా. మా హృదయాలు కఠినపరుచుకున్నంత వరకు మా జీవితాలు ఇలాగే కొనసాగుతాయి ప్రభా. మాకున్నటువంటి మొండు పట్టుదలను విడిచిపెట్టి తండ్రి నీ ఎదుట మేము యథార్థమైన జీవితాన్ని కొనసాగించడానికి నీ మాటలతో మమ్మల్ని నిలవబెట్టుకున్నంత కృతజ్ఞతలు దేవా. విన్న ఈ మాటలు మీ పిల్లలు ఏమాత్రం విడిచిపెట్టకుండా వినదాని ప్రకారంగానే ప్రవర్తిస్తూ తండ్రి రాబోతున్న రోజుల్లో మీ గురించి యథార్థంగా పరిశుద్ధంగా బ్రతుకుతూ అనేక మందికి ఆ బ్రతుకుని సాక్షాత్తంగా చూపించడానికి మీ కృపను అనుగ్రహించండి. మీ చిత్తమే మీ బిడ్డల పక్షాన్ని జరిగించమని బిడ్డలందరినీ మీ చేతికి అప్పగించుకుంటున్నాను. మీ చిత్తమే మీ బిడ్డల పక్షాన్ని జరిగించమని మమ్మల్ని మరుగుపరిచి మీరు మాత్రమే మహిమ పొందుకోమని క్రీస్తు నామాన్ని ప్రార్థన మీకు సమర్పించుకున్నాం కన తండ్రి.